రాజన్ సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. మహాలక్ష్మి రైస్ మిల్లులో ధాన్యం కొనడం లేదని రైస్ మిల్ యజమానులతో రైతులు వాగ్వాదానికి దిగారు. వడ్లను దించుకోకుండా ఉండడంతో పొద్దున్నుంచి రైస్ మిల్ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులు వెళ్లి పోవాలని రైస్ మిల్ యజమానులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులు ధాన్యాన్ని లారీల్లో నుంచి దించడం లేదని మండిపడ్డారు. సొసైటీ నిర్వాహకులు రైస్ మిల్లులో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక క్వింటాకు వడ్లకు 5 కిలోలు ఇస్తున్నప్పటికీ అదనంగా కటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. ఒక లారీ వచ్చి 3 రోజులు అవుతుంది. ఈ మిల్లు మూడపల్లి మిల్లుకు 3 రోజులు చంది ఇచ్చలేదు. శ్రీ మహాలక్ష్మి మిల్లులో 3 రోజులు చంది లారీ ఉంటుంది. ఏమన్నా అంటే సిఓకి మాట్లాడుకోరు, మీరు మాట్లాడుకోరు అంటారు. సిఓ ఏం చేసిండంటే రైతులను రమ్మన్నాడు. రైతులు వచ్చిన తర్వాత మిల్లర్ అయిన ఏమంటుంటే రైతులు ఎంతవరకు వచ్చినా తీసుకున్నాడు. తర్వాత మేమేం చేసినాం, బంగ్లా కమలాకర్ మాట్లాడినాం, ఎమ్మెల్యేకి మాట్లాడినాం, సిఓకి మాట్లాడినాం. అంతా కలిసి ఇక్కడ నిలవడంగానే తర్వాత వాళ్ళు ఎవరెవరు మాట్లాడిన తర్వాత వీళ్ళు వచ్చి మేము తెచ్చుకుంటాం అంటారు. ఏ రకంగా తెచ్చుకుంటారు? 3 రోజులు చంది లైన్లో ఉన్న బండిని తెచ్చుకోకుండా ఏ రకంగా తెచ్చుకుంటారు? రామరావు పల్లె సెంటర్ నుండి వచ్చినాం. ప్రొద్దున 10 గంటలకు వస్తామని చెప్పినాం. 10-20 నిమిషాలకు మేము ఇక్కడికి చేరుకున్నాం. 10-20 గంటలకు ఫోన్ చేస్తే మేము 4 గంటల దాకా రాను, 5 గంటల దాకా రాను. మీ సెంటర్ అయిన అడుగు, మా మిల్ అయిన దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతుర్రు? మీ సెంటర్లో అడుగురు. మీరు మా మిల్లర్ దగ్గరికి వచ్చేవాల్సిన పని లేదు. మీ రైతులు